श्रीगुरुभ्यो नमः। ॐ शिवाय नमः। ॐ श्रीमात्रे नमः। ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనసు యొక్క ప్రేరణ శక్తి ఏదైతే ఉందో ఈ ప్రేరణ శక్తి ఇంద్రియాలకు చేరినప్పుడు ఇంద్రియాలు స్పందిస్తాయి. అంటే మనస్సులో కలుగుతున్నటువంటి ఏ ప్రేరణ శక్తి అయితే ఉందో ఆ ప్రేరణ శక్తి ఇంద్రియాలకు వెళ్ళినప్పుడు ఇంద్రియాల యొక్క విషయాలు స్పందించడం మొదలు పెడతాయి. ఇక్కడ ఇంద్రియాల యొక్క విషయాలు అంటే అర్థం ఏమిటి అని అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయము ఉంటుంది. కళ్ళు ఉన్నాయనుకోండి, కంటికి రూపము చూడడము అనేది ఏదైతే ఉందో ఇది విషయము అవుతుంది. చెవులు ఉన్నాయనుకోండి, చెవులకు శబ్దాలు వినడము విషయం అవుతుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయము ఉంటుంది. ఈ విషయాలు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనము అన్ని ఇంద్రియాల చేత అనేక విషయాలను మనము అనుభవిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఇంద్రియాల చేత అనుభవింపబడినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలు స్మృతిగా మారుతాయి. ఎప్పుడైతే ఇంద్రియాల యొక్క విషయాలు స్మృతిగా మారుతాయో, స్మృతిగా మారిన తర్వాత మనము ఎప్పుడైతే సాధకుడు ధ్యానము చేయాలనుకున్నప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది అని అంటే తనలో దాచుకున్నటువంటి ఏ స్మృతి అయితే ఉందో ఆ స్మృతిని మళ్ళీ ఇంద్రియాలకు చేరుస్తుంది. ఇక్కడ ఇంద్రియాలకు చేర్చడం అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాల చేత గతములో అనుభవింపబడినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలు స్మృతిగా మారుతాయి. మారిన తర్వాత ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే మనస్సు ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటి సంబంధము చేత ఏర్పడినటువంటి స్మృతి ఏదైతే ఉందో ఆ స్మృతిని తనలో దాచుకొని ఉంటుంది. ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు జపధ్యానాదులు చేస్తూ ఉన్నప్పుడు ఈ మనస్సు ఆ స్మృతిని మళ్ళీ ఇంద్రియాలకు చేర్చడానికి ప్రయత్నము చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు తనలో దాచుకున్నటువంటి స్మృతిని బయటికి పంపడానికి ప్రయత్నము చేస్తూ ఉందో చేయగానే ఏమవుతుంది అనంటే ఇంద్రియాలు స్పందించడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు స్పందించగానే అప్పుడు సాధకుడు సాధనలో ఏకాగ్రతను కోల్పోతాడు. ఎప్పుడైతే ఏకాగ్రతను కోల్పోవడం వల్ల ఏ రూపాన్ని ధ్యానించాలనుకుంటున్నాడో, ఏ మంత్రాన్ని జపించాలనుకుంటున్నాడో ఆ రూపము మీద ఆ మంత్రము మీద ఏకాగ్రత తగ్గడము వల్ల క్రమంగా మనస్సు బహిర్ముఖం అవుతుంది. ఇప్పుడు ఈ బహిర్ముఖమైనటువంటి మనస్సు ఏం చేస్తుంది? అనేక విషయాల చేత అనేక విషయాలను చింతన చేస్తూ మనకు సాధనలో జపము చేస్తూ ఉన్నప్పుడు ఏర్పరచుకున్నటువంటి కొద్దిపాటి ఏకాగ్రత కావచ్చు, కొద్దిపాటి ధారణ కావచ్చు, వీటిలో కొంత మనము దృఢత్వాన్ని పొంది ఉంటాము. కాబట్టి ఈ దృఢత్వాన్ని పొందినప్పుడు ఇప్పుడు మనసు ఏం చేస్తుంది అనంటే ఆ దృఢత్వాన్ని తొలగించి వేస్తుంది. అంటే ఇక్కడ ఆ దృఢత్వాన్ని తొలగించి వేయడం అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలకు ప్రేరణ కలిగిస్తుందో ఆ ప్రేరణ కలిగించడం వల్ల స్మృతిగా ఉన్నటువంటి ఆ యొక్క మనసు యొక్క స్మృతి భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియాలకు చేరినప్పుడు క్రమంగా ఇటు ఇంద్రియాలలో ఇటు మనస్సులో రెండిటిలో కూడా చలనము మొదలవుతుంది. ఎప్పుడైతే మనస్సులో చలనము అలాగే ఇంద్రియాలలో కూడా చలనము, ఈ రెండిటిలో చలనము ఎప్పుడైతే ఏర్పడుతుందో
ఏర్పడగానే ఏమవుతుంది, ఇప్పుడు ఏకాగ్రత లోపము కలుగుతుంది. ఏకాగ్రతలో దృఢమైనటువంటి భావము ఉండదు. అలాగే ధారణలో దృఢమైనటువంటి భావము ఉండదు. అలాగే ధ్యానములో కూడా దృఢమైనటువంటి భావన ఉండదు. ఇప్పుడు మనసు యొక్క ప్రేరణ శక్తి ఏదైతే ఉందో, ఈ ప్రేరణ శక్తిని ఏం చేయాలి అనంటే ఆ ఇష్టదేవత వైపుకు అభిముఖము చేయాలి. ఇప్పుడు ఇష్టదేవత వైపుకు అభిముఖము చేయాలి అనుకున్నప్పుడు మరి మనసుకు ఒక ఆలంబన కావాలి. దేని ఆలంబనగా ఇవ్వడం వల్ల మనస్సు అంతర్ముఖమవుతుంది? దేనిని ఆలంబన ఇవ్వడం వల్ల మనో సంకల్ప ప్రేరణ ఏదైతే ఉందో ఆ సంకల్ప ప్రేరణ భగవంతుడికి అభిముఖం అవుతుంది అని అంటే ఓంకారాన్ని ఆలంబన చేయడం వల్ల మనస్సు క్రమంగా ఆ భగవద్ అభిముఖం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు ఓంకార ఆలంబన చేత భగవద్ అభిముఖం అవుతుందో అవ్వగానే ఇప్పుడు మనసులో వస్తున్నటువంటి సంకల్ప ప్రేరణ ఏదైతే ఉందో ఈ సంకల్ప ప్రేరణ వల్ల కదా ఇంద్రియాలు స్పందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఓంకారము అనేటువంటి ఒక ఆలంబన చేత ఎప్పుడైతే మన మనస్సుని మన ఇష్టదేవత వైపుకి అభిముఖము చేస్తామో అభిముఖము చేయడం వల్ల వెంబడే ఆ అభిముఖమైనటువంటి మనస్సులో ఏకాగ్రత దృఢమవుతుంది. అభిముఖమైనటువంటి మనస్సులో ధారణ దృఢమవుతుంది. అభిముఖమైనటువంటి మనస్సు క్రమంగా ధ్యానంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఏకాగ్రతలో దృఢత్వము, ధారణలో దృఢత్వము, అలాగే ధ్యానములోకి ప్రవేశించినటువంటి ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సు పూర్తిగా దృఢభావాన్ని ధ్యానంలో కలిగి ఉన్నప్పుడు, మన ఇష్టదేవత పట్ల ఒక దృఢభావాన్ని కలిగి ఉన్నప్పుడు క్రమంగా మనము చేసేటువంటి జపధ్యానాదులు ఏవైతే ఉన్నాయో ఆ జపధ్యానాదులు ఫలవంతం అవుతాయి. కాబట్టి ఇప్పుడు సాధకుడు ఏం చేయాలి అని అంటే మనసు యొక్క సంకల్ప ప్రేరణ ఏదైతే ఉందో ఈ మనసు యొక్క సంకల్ప ప్రేరణను ఇష్టదేవత వైపుకి అభిముఖము చేయాలి. ఎప్పుడైతే మనసు యొక్క సంకల్ప ప్రేరణను ఇష్టదేవత వైపుకి సాధకుడు అభిముఖము చేస్తాడో ఓంకారము అనేటువంటి ఆలంబన చేత క్రమంగా మనసు యొక్క సంకల్ప ప్రేరణ తొలగిపోవడం వల్ల ఆ మనసు యొక్క సంకల్ప ప్రేరణ వల్ల కదా స్మృతి జనిస్తుంది. స్మృతి వల్ల ఇంద్రియాలు చలిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనసు యొక్క సంకల్ప ప్రేరణను ఇష్టదేవత వైపుకి అభిముఖము చేయడం వల్ల స్మృతి తొలగిపోతుంది. ఇంద్రియాలకు చింతించడానికి అవకాశము ఉండదు. ఇంద్రియాలకి చలనము ఉండదు. ఇంకా ఎందుకు అని అంటే ఇంద్రియాలకు చలనం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే స్మృతి ఉంటుందో స్మృతి వల్ల ఇంద్రియాలు చలిస్తాయి. ఇప్పుడు స్మృతిని మనము ఓంకారము అనేటువంటి ఆలంబన చేత పడగొట్టాము కాబట్టి ఇక ఇంద్రియాలకు చలనము ఉండదు. అలాగే మనసు యొక్క సంకల్ప ప్రేరణను మన దేవత వైపుకి అభిముఖం చేశాము కాబట్టి ఇప్పుడు మనసు ఏం చేస్తుంది అని అంటే మనము ఏ దేవత వైపుకి మన మనస్సుని సంకల్ప ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణను మన దేవత వైపుకి అభిముఖము చేయడం వల్ల క్రమంగా మనస్సులో ఇష్టదేవత అనేటువంటి సంకల్ప ప్రేరణ జనిస్తుంది. జనించడం వల్ల ఆ ఇష్టదేవత అనేటువంటి సంకల్ప ప్రేరణ చేత మనస్సు సాధనలో కుదుటపడుతుంది. ఎప్పుడైతే జపము ధ్యానము చేస్తున్నప్పుడు మనసు సాధనలో కుదుటపడుతుందో ఆ కుదుట పడగానే ఇప్పుడు ఈ మనసు యొక్క సంకల్ప ప్రేరణ క్రమంగా దేవత వైపుకి అభిముఖం అవ్వడం వల్ల స్మృతి పడిపోతుంది. కాబట్టి ఇంద్రియాలకు అవకాశము ఉండదు. ఇంద్రియాలకు అవకాశము లేదు కాబట్టి మనము ఎంతసేపు జపము చేయాలనుకుంటున్నామో ఎంతసేపు మనము ధ్యానము చేయాలనుకుంటున్నామో అంతసేపు మనము జపధ్యానాదులను పూర్తి చేసుకోగలుగుతాము. కాబట్టి సాధకుడు ఏం చేయాలంటే తన యొక్క సంకల్ప ప్రేరణ ఏదైతే ఉందో ఆ సంకల్ప ప్రేరణను భగవంతుడికి అభిముఖము అయ్యేటట్టుగా చూడాలి. అది దేనివల్ల చేయాలంటే ఓంకారాన్ని ఆలంబనగా చేసుకుని చేయాలి. అందువల్ల జపము ధ్యానం మొదలుపెట్టగానే ఏం చేయాలి అని అంటే కొద్దిసేపు ఓంకారాన్ని మనసుతో దీర్ఘంగా జపము చేయడం వల్ల దీర్ఘంగా ఉచ్చరించడం వల్ల ఏమవుతుంది అని అంటే మనసు యొక్క ప్రేరణా శక్తి క్రమంగా మన దేవత వైపుకి అభిముఖం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా జపము చేస్తూ ఉన్నప్పుడు ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మనసు యొక్క ప్రేరణా శక్తిని ఓంకారాన్ని జపము చేస్తూ ఆ జపము వల్ల ఓంకార జపము వల్ల
ఆవిర్భవిస్తున్నటువంటి శబ్దధ్వని ప్రకంపనాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దధ్వని ప్రకంపనాలు ఏం చేస్తాయి అంటే మనస్సుని ఆ దేవత వైపుకి అభిముఖం చేస్తాయి. ఎప్పుడైతే మనస్సు దేవత వైపుకి అభిముఖం అవుతుందో ఆ దేవత వైపుకి అభిముఖమైనటువంటి మనస్సు క్రమంగా మనము ఆ మనసుతో గురువు ఉపదేశించినటువంటి ఏ మంత్రభాగం అయితే ఉంటుందో ఆ మంత్రభాగాన్ని మనము జపము చేయడం వల్ల క్రమంగా ఆ దేవత అనుగ్రహాన్ని మనము పొందగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా జపము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మనసు యొక్క ప్రేరణా శక్తి ఏదైతే ఉందో ఆ ప్రేరణా శక్తిని ఓంకార ఆలంబన చేత ఇష్టదేవత వైపుకి అభిముఖము చేయాలి. చేసినప్పుడు మాత్రమే సాధన ఫలవంతమవుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేసి మీ సంకల్ప ప్రేరణను మీ దేవత వైపుకి అభిముఖము చేసి మీ దేవతా అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం